ఇప్పుడు ఆకాశగంగా. చూడడానికి మనం తీసుకెళ్ళేది ఆకాశగంగ అంట. డైరెక్ట్ ఆకాశగంగ అప్పుడప్పుడు ఆంజనేయ స్వామి వల్ల మమ్మీ వాళ్ళు వెళ్ళాక ఆకాశగంగ అనేది. సో అక్కడికైతే వెళ్దాము. కొండ పైన చూస్తుంది కదా, సూపర్ ఉంది కదా. మనం ఆకాశగంగ దగ్గర వచ్చేసాము. ఆకాశగంగ అంటే హనుమంతు వాళ్ళ మగల్ బర్త్ ప్లేస్ అంట చూస్తుంది కదా మమ్మీ. లోపలికైతే నడుచుకుంటూ పోవాలి ఇట్లా. మా ఈ తిరుమల ఏమో కానీ మొత్తం నడకనే అవుతుంది. ఇంకా మా వాళ్ళని చెప్పుకుంటారు తిరుమల అంటే నడక అని చెప్పి, నడవాలంటే ఇంకా మనకు ఓపిక లేదు, ఆయాసం వస్తుందంటే కురండి పని కావాలి, మొత్తం నడుస్తూనే పోవాలి. చూస్తుగా మొత్తం అన్నీ పక్కన ఇంకోండి బాగున్నాయి బట్టవి. ఇంకో మళ్ళీ ఇళ్ళకప్పుడైతే అడుగుదాం మనం ఇంకో అన్ని బ్యాగులు అది మంచి గ్రీనరీ ఉంది, మొత్తం చూస్తుంది కదా చాలా బాగుంది. ఇంకోండి కారణి కూడా ఉంది మంచిగా. నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి వినాయకుల బొమ్మ అయితే మాలేదు ఎట్లనే ఉంది. ఇంకా అన్నీ మెట్లంటేనే భయం అవుతుంది మనకి, ఎందుకంటే మనం మొత్తం కొండెక్కినాం కదా. సో దానివల్ల ఫుల్ అసలు మెట్లు అంటేనే కొంచెం భయంగా ఉంది. ఇంకా మొత్తం తమిళ్లో ఉంది. తమిళ వాళ్ళు మనకు సబ్స్క్రైబర్స్ ఇంకా మొత్తం కామెంట్ చేయండి. దానిలో నాకు మొత్తం ఒక చదువు చెప్పండి, నాకు ఏం ఉంది మొత్తము మన తమిళ రాదు కాబట్టి. ఇవన్నీ బుక్కులు చేసిన లలిత సహస్రనామము, తెలుగు, హిందీ, తమిళ్, మనగా కళ్యాణం అన్నీ హనుమాన్ చాలీస, పోస్టర్లు, వెంకటేశ్వర స్వామి ఇవన్నీ. కాణిపాక వినాయకుడు ముందుకెళ్ళి ఇంకా అయితే నాకు వీడియోస్ ఫోటోస్ అయితే ఎలా ఉండదు. మ్యాక్సిమం ఇంకా చాలాసార్లు వచ్చాను కదా, లాస్ట్ టైం కూడా మీకు చూపించాను. ఫోటోస్ వీడియోస్ అయితే ఎలా ఉండదు. మీకైతే చూపిస్తాను, ఒకవేళ నేను చూపించిన వాళ్ళకి మీకైతే చూపిస్తాను. ఇంకో చూస్తుంది కదా అదే టెంపుల్, ఇంకోటి చూస్తుంది కదా అదే టెంపుల్ కింద దీపం జరుగుతుంది కదా, అక్కడికైతే మనం ఎక్కడ వెళ్ళాలి. ఇప్పుడు వెంకటేశ్వర అమ్మవారు, వెంకటేశ్వర పద్మావతి అమ్మవారు, లక్ష్మీకి అనుకుంటా ఐ థింక్. నేను తప్పైతే కామెంట్ చేయండి. సో అన్నీ అయితే షాప్లు అయితే క్లోజ్ చేసుకున్నాను. ఇంకా 5:30 కదా ఊరేస్తా అంటున్నారు, కరెక్ట్ ఎగ్జాక్ట్గా 5:30 అయింది మనకి. ఇంకొకటి పాప వినాశనం, అది ఒక్కడే చూసుకుంటే మనకి ఇంకా మొత్తం అన్నీ తిరుమల అన్నీ కవర్ చేసినట్టు. జపాలి అనేది ఒక్కొక్కటి, ఆ జపాలి అనేది మన ప్యాకేజ్లో ఇంక్లూడ్ కాదంట. సో అందుకే నాకు జపాలి అంటే వెళ్ళలేదు. ఇక్కడ కూడా మొత్తం అన్ని దీపాలు, ఇంకా వాటర్ నీళ్ళు పెట్టుకుంటారు అనుకోండి. చూస్తుంది కదా అనుకో అదే ఆకాశగంగా, నేను అనుకో అదే ఆకాశగంగా. నేను పైనుంచి వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు. అనుకోండి ఇదే ఆకాశగంగా. నీళ్ళు మాత్రం నీళ్ళు చల్లగా ఉన్నాయి, బాగా చల్లగా లేవు. అసలు ఐసు ఆకల్లో ఉన్నాయి మొత్తము, ఐసు ఆకల్లో ఉన్నాయి మొత్తము, ఫుల్ చల్లగా ఉన్నాయి. భూమి ఇక్కడి నుంచి వస్తాయి, దీన్ని ఆకాశగంగా అంటారు. భూమి ఇక్కడి నుంచి వచ్చి ఇంకా అట్లా వెళ్ళిపోతాయి కిందకి కదా. ఈ వాకలన్నీ ఆకాశంగా వాకలన్నీ ఇంక ఇట్లా వెళ్ళిపోతాయి కిందకి, అట్లా వెళ్ళిపోతాయి కిందకి మొత్తం. అలా అక్కడ వెళ్ళిపోతాయి మనకు కూడా తెలియదు. ఎవరికైనా తెలిసిందా మనం కామెంట్ చేయండి. నువ్వు కింద ఒక మనిషిని ఆయన ఏం చేస్తున్నా నాకు మాత్రం అర్థం కావట్లేదు. ఎవరు చేసాక ఆయన నాకు భయమేక ఏం చేస్తున్నా అని చెప్పి. తిరుమలలో జపాలి కీలకం కప్పితే, జపాలి టెంపుల్ కప్పితే మీకు అన్నీ చూసుకున్నట్టు చూసుకోండి. అది ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ మన పాప నాశనంకి వెళ్తాము.